కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైందండి. 6 నెలల పరిపాలన కూడా చాలా బాగుంది. ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రజల వరకు కూడా ప్రతి కుటుంబానికి రావాల్సిన పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి. 6 నెలల ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలోనూ అందరూ కూడా ఏమీ రాక చాలా ఇబ్బందులు పడ్డారు 5 సంవత్సరాల కాలంలో కూడాను. 6 నెలల్లోనే మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిసి రావటం వల్ల మొత్తం అంతా కూడా అందరికీ కూడా బాగుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ 6 నెలల పరిపాలన అసలు బాగోలేదు, అధ్వానంగా ఉంది, అరాచకాలు అవుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి అనేసి అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి. ఆయన ఏం చేశారండి 5 సంవత్సరాల పరిపాలనలోని ప్రజలకి? మహిళలకి ఏం చేశారండి? ఇప్పుడు జరగట్లేదండి. గత 5 సంవత్సరాల్లో జరిగినాయండి మహిళల మీద అరాచకాలు అనేది. అప్పుడు ఆయన పట్టించుకున్నది ఎక్కడండి? ఆయన చేసింది ఎక్కడండి? ఎప్పుడన్నా మహిళల మీద అత్యాచారం జరిగిందా అండి? అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నా చేశాడండి? లేదు కదండి. ఇప్పుడు మరి మంత్రి గారు ఉన్నారండి, మరి అనిత గారు లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారండి. ఎక్కడ ఏది జరుగుతున్నా సరే వెంటనే వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదండి. మరి అవి జరుగుతున్నాయి కదండి.